మల్లాపూర్ 5వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కలిగా సర్వేశ్వరరావు డివిజన్లో పాదయాత్ర నిర్వహించారు. ఓటర్లు ప్రెషర్ కుక్కర్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈరోజు మల్లాపూర్ 5వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నేను బరిలో దిగిన. మా మల్లాపూర్ డివిజన్లో ఇప్పటి వరకు ఏ అభివృద్ధి జరగలేదు. ఏ ఒక శ్మశాన వాటిక, ఏ ఇదిగా, ఏ ఒక చర్చ డెవలప్మెంట్ లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా ఇంతవరకు మా ఏ డివిజన్లో కూడా ఏ బస్తీకి ఏ కాలనీ కూడా చెందలేదు. కొన్ని అపార్ట్మెంట్లు కూడా మా కాలనీస్లో స్లమ్ ఏరియాస్లో చాలా వాళ్ళ ఏవి కూడా ఇంకా స్కూల్స్ ఉన్నాయి, డ్రైనేజ్ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉన్నది. ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు. ఈరోజు మొన్న ఒక నెల కింద 2 నెలల కింద కూడా వరదలు వచ్చినాయి. ఒక నాయకుడు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరు కూడా వచ్చి మా ముందుకు వచ్చి బస్సు సమస్యలు తీర్చలేదు. ఈరోజు ఏం తెలియదు, ఎవరికి ఏమైనా అన్యాయం అయిందో న్యాయం అయిందని అందరూ తెలుసు. అందరూ ఏ లీడర్లు ఎవరు చేశారని తెలుసు, ప్రభుత్వం ప్రజలకు తెలుసు. సో మేము డెవలప్మెంట్ చేయడానికే, మా డివిజన్ని అభివృద్ధి చేసుకోనికే ముందడుగు వచ్చినాము. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు అందరు ప్రజలందరూ అనుకూలంగా ఉన్నారు, అనుకూలంగా ఉంటారని కూడా మాకు మద్దతు వెళ్తారని అనుకుంటున్నాము. మా విజయం మాకు కావాలి. అలాగే మన యూత్కి కూడా కొన్ని సమస్యలు వాళ్ళందరికీ కూడా కొన్ని యువ నాయకులకి ఉన్నాయి, వాళ్ళ సమస్యలు తీర్చడము. ప్లస్ మన మహిళలు సోదరి మనలో వాళ్ళే కూడా ఇక ఇంట్లో ఉన్న మన లాక్డౌన్ నుంచి వాళ్ళకు కూడా ఏం లేదు. సో వాళ్ళకు ఉపాధి కల్పించాలనుకుంటున్నాము. వరదలు వచ్చినప్పటి నుంచి కూడా ఎవరు ఏ ఒక్క నాయకుడు ఎవరు కూడా రాలేదు. ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇన్ఛార్జీలుగా వచ్చి ఒక్కొక్క కాలనీ, ఒక్కొక్క ఇంటికి అమ్మ, అయ్యా, అక్క అనుకుంటా, చెల్లెలు అనుకుంటా కాళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు. మరి అప్పుడే తెలుస్తుంది, ప్రజలు గుర్తించాలి. ఇన్ని రోజులు వరదలు వచ్చినప్పుడు లాక్డౌన్ టైం అయినాను, బస్తీ సమస్యలు ఉన్నప్పుడు ఎవరు రాలేదు. ఈరోజు వచ్చి మాకు అవి చేస్తాం ఇవి చేస్తాం అని అన్నప్పుడే ప్రజలు గుర్తించాలి. దాన్ని బట్టి మన ఈ డివిజన్కి ఎలా అభివృద్ధి అయితే, ఎవరిని ఎంచుకుంటే అభివృద్ధి అవుతుంది అనేది తెలుసుకొని దయచేసి అందరికీ మా 5th డివిజన్ ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి, మహిళలకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి ప్రార్థించేయమనగా మా యొక్క ఇండిపెండెంట్ క్యాండిడేట్, నేను ఇండిపెండెంట్గా నిలబడ్డాను. సర్వేశ్వరరావు, నేను 7వ నంబర్, నా సీరియల్ నెంబర్ 7వ నంబర్, ప్రెషర్ కుక్కర్కి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి అవకాశం ఏనమ్మా. నేను చిన్న యూత్ నుంచి నేను ఫస్ట్ టైం నేను రాజకీయాల్లోకి వచ్చేసి నేను ఒక అభివృద్ధి చేసుకోవాలని, మన డివిజన్ని అభివృద్ధి బాటలో ఉండాలి. హైదరాబాద్కి సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న ఈ మన కాలనీలు కూడా ఏం డెవలప్ కాలేదు. సిగ్గుచేట అనిపిస్తుంది. ఏదో పల్లెటూరులో ఉన్నట్టు, లేకపోతే ఏదో ఊరు శ్మశానం ఉన్నట్టు అయిపోయింది మాకు. అందరికీ ప్రజలకు అందరికీ ఏంటంటే ఓటేసి అత్యధిక మెజారిటీ తోటి మమ్మల్ని గెలిపియాలి, మాకు ఆశీర్వాదాలు మీ అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సహకారం అందించారు. ఆ పీరియడ్లో వాళ్ళు ఊళ్ళోకి వెళ్తామంటే కూడా కొంతమంది పిల్లలు కడుపుతోనే ఉన్న వాళ్ళని కూడా ఆయన ఇక్కడ నుంచి తరలించడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరికి సహకారం చేసుకుంటా పోయిన. మొన్న వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు ఖాళీ ఇక్కడ ఉన్న ఏదైతే కార్పొరేటర్ ఉన్నారో ఒక్కసారి కూడా ఇక్కడ వచ్చి చూడలేదు. దానికి మొత్తం మేమందరము ఏం ఊహించుకున్నామంటే, సర్వేశ్వర్ నువ్వు ఇలా ఒక్కసారి నువ్వు దిగి చూడమని అవకాశం ఉన్నది, కాకపోతే నువ్వు అన్ని సహకారం అందించావు, ఈరోజు నీకు అవకాశం వచ్చింది, నువ్వు ఇలా దిగాలి అని బస్ యొక్క ప్రజలు అందరూ కోరుకునటం వల్ల, యూత్ అంతా ఆయన ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ చేయడం వల్ల ఈరోజు మన మల్లాపూర్ 5th వార్డు నుంచి దిగడం జరిగింది. కాబట్టి ఈ అవకాశంకి మనం అందరము ఒక నాయకుడిని మనము ఎంచుకొని, ఆ నాయకుడిని ఒక మన ద్వారా ఆయనతోని మనం పనులు తీసుకుందాం. మీరు ప్రతి ఒక్కరు ఎవరైతే ఓటు వేశారో వేయకపోయినా కూడా మీరందరూ ఏ టైంలోన్నా మీరు అర్ధరాత్రికి వచ్చి ఆయన తలుపు తట్టి ఫోన్ చేసినన్నా ఆయన మీకు సహకారం అందిస్తాడు. ఆయన మంచి తత్వం అనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆయన గెలిపించి 5th డివిజన్ నుంచి సీరియల్ నెంబర్ 7కి ప్రెషర్ కుక్కర్కి ఓటు వేసి ఆయనకు మీ ఆశీర్వాదాలు అందించి మీ ద్వారా ఆయనకు ఎన్నుకొని ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మా అందరి తరఫు నుంచి కోరుకుంటున్నాము. సర్వేశ్వరరావు.